అలానే మిసేశ్వరరావు, అమెరికా డాలర్లకు సంబంధించినటువంటి డ్రీమ్ కంట్రీ. అక్కడికి వెళ్ళాలి, డాలర్లు సంపాదించాలి, ఇంటికి పంపించాలి, ఒక రకమైనటువంటి క్రేజ్ని సంపాదించాలి. ఇది అమెరికా మీద ఉన్నటువంటి అభిప్రాయం. అమెరికా వెళ్ళాలి, అమెరికా ఎన్ని ఇబ్బందులు పెట్టినా అమెరికానే వెళ్ళి చదువుకోవాలి, అమెరికాలోనే ఉండి ఉద్యోగం చేయాలి. ఇది కాన్సెప్ట్. ఆ క్రమంలో అనేక మంది అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చాలామంది గ్రీన్ కార్డులు కూడా పొందారు. గ్రీన్ కార్డు సంపాదించినటువంటి వాళ్ళలో సుమారుగా 1,30,00,000 మంది ఉన్నారు అక్కడ. వీళ్ళు మేము శాశ్వత పౌరులమి అమెరికాలో అనుకుంటూ ఉన్నారు. నిజమే, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రాకముందు వరకు వీళ్ళని శాశ్వత పౌరులు అమెరికాకి అనుకున్నారు. కానీ ఇప్పుడు శాశ్వత పౌరులు కాదు గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అనేటువంటి విషయం అమెరికా ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పింది. దీంతో శాశ్వత పౌరులు కాదు, తాత్కాలికంగా అక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళమే అనేటువంటి భావనకు వచ్చేస్తున్నారు ఇప్పుడిప్పుడే. ఎందుకంటే గ్రీన్ కార్డు హోల్డర్స్ వాళ్ళ దేశాలకు వెళ్ళి మళ్ళా తిరిగి అమెరికాకి అడుగుపెట్టేటువంటి సమయంలో ఎయిర్పోర్టుల్లోనే చెక్ చేసి వెనక్కి పంపిస్తున్నటువంటి సంఘటనలు అమెరికాలో కనిపిస్తున్నాయి. ఉదాహరణకు 2 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటనని మనం ప్రస్తావించుకోవచ్చు. ఏంటి అంటే ఫిలిప్పీన్స్కు సంబంధించినటువంటి డిక్సన్ అనేటువంటి మహిళ దాదాపుగా 50 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉంటున్నారు. ఆవిడ వయసు 64 సంవత్సరాలు. రీసెంట్గా ఆవిడ ఫిలిప్పీన్స్ వెళ్ళారు. ఆవిడది ఫిలిప్పీన్స్ వెళ్ళి తిరిగి మళ్ళా అమెరికాకి వెళ్ళటానికి ప్రయత్నం చేశారు. అమెరికా ఎయిర్పోర్ట్లో ఆవిడ్ని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ నిలదీసి ఆమె మీద ఉన్నటువంటి కేసుని బయటికి తీశారు. ఏం కేసు అది అంటే ఫిలిప్పీన్స్లో ఉన్నప్పుడు ఆవిడ పనిచేసేటువంటి ఇంట్లో దొంగతనం చేసింది. ఆ మేరకు అక్కడ శిక్ష కూడా పడింది. అది ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం కేసు అది. ఆ కేసుని ఇప్పుడు చూపిస్తూ ఆవిడ గ్రీన్ కార్డుని రద్దు చేశారు. ఇది 2 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన అమెరికాలో. ఇది అన్ని పత్రికల్లో వచ్చింది, అక్కడ ప్రముఖ పత్రికల్లో అన్నింటిలో రావడంతో గ్రీన్ కార్డు హోల్డర్లో ఒక ఆందోళన అయితే మొదలైంది. దీని మీద ప్రముఖ అడ్వకేట్స్ కూడా అక్కడ స్టడీ చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ గ్రీన్ కార్డు హోల్డర్స్ అయినప్పటికీ కూడా, గ్రీన్ కార్డులు ఉన్నప్పటికీ కూడా స్వదేశానికి వెళ్ళి తిరిగి మళ్ళీ అమెరికాలోకి అడుగు పెట్టేటప్పుడు వాళ్ళ మీద ఉన్నటువంటి కేసుల్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. చిన్న కేసులు, పిటి కేసులు ఉన్నప్పటికీ కూడా గ్రీన్ కార్డుని రద్దు చేస్తున్నారు, మళ్ళీ తిరిగి వాళ్ళ స్వదేశానికి పంపించేస్తున్నారు అనేటువంటి రిపోర్ట్స్ ఇప్పుడు అమెరికాలో నమోదవుతున్నాయి. అందుకే గ్రీన్ కార్డు హోల్డర్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే గ్రీన్ కార్డు హోల్డర్స్ అయినప్పటికీ కూడా స్వదేశానికి వెళ్ళి మళ్ళా తిరిగి అమెరికాకి వచ్చేటప్పుడు న్యాయపరమైనటువంటి సలహాలు, న్యాయపరమైనటువంటి చెకింగ్స్ చేయాలి అనేటువంటి సూచనలు అక్కడ ఉండేటువంటి అడ్వకేట్స్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిణామం అమెరికా చరిత్రలో ఎప్పుడు లేదు, ఇప్పుడు మాత్రమే కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అయిన తర్వాత ఆయన తీసుకుంటున్నటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ మీద ఆయన కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తొలి రోజుల్లో అయితే అక్కడ ఉండేటువంటి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని చేతులు కాళ్ళు కట్టేసి యుద్ధ విమానాల్లో ఆయా దేశాలకు పంపించేశారు. ఇప్పుడు $1000 ఇస్తాం, మీకు ఫ్రీ ట్రావెల్ కూడా ఇస్తాం, మీరు స్వచ్ఛందంగా ముందుకు రండి, మీ దేశాలకు వెళ్ళిపోండి, మళ్ళీ తిరిగి ఎప్పుడైనా రావచ్చు లీగల్గా. కానీ మీరు కనుక హోమ్ల్యాండ్ సెక్యూరిటీకి పట్టుబడితే ఇల్లీగల్గా ఉంటూ ఇక శాశ్వతంగా మీరు అమెరికా గడ్డ మీద అడుగు పెట్టలేరు అనేటువంటి విషయాన్ని అమెరికా ప్రభుత్వం చెప్తోంది. అయినప్పటికీ కూడా ఎవరు ముందుకు రావట్లేదు. మరొక అంశం ఏంటంటే ఎప్పుడో రాజకీయ శరణార్థులుగా వచ్చి గ్రీన్ కార్డు కూడా పొంది అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళని కూడా వెనక్కి పంపించేటువంటి కార్యక్రమం ఇప్పుడు స్టార్ట్ అయింది. అలాగే అనేక దేశాల నుంచి, నేపాల్ నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ రోజున యుద్ధం జరిగినప్పుడు నేపాల్ వాళ్ళు అక్కడికి వెళ్ళి స్థిరపడినటువంటి వాళ్ళు ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి స్థిరపడినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మళ్ళా వెనక్కి పంపించేటువంటి కార్యక్రమం అమెరికా ప్రభుత్వం చేస్తూ ఉంది. వాళ్ళకు ఉండేటువంటి గ్రీన్ కార్డుని రద్దు చేస్తూ ఉంది. వాళ్ళకు ఉండేటువంటి నివాస ధృవీకరణ పత్రాలను రద్దు చేస్తూ ఉంది. కాబట్టి మీకు గ్రీన్ కార్డు ఉన్నా, H1 ఉన్నా, లేదా స్టూడెంట్ వీసా ఉన్నా, లేదా ఐ వీసా ఉన్నా, లేదా బిజినెస్ వీసా ఉన్నా, ఏ వీసా ఉన్నా కానీ
మీరు అక్కడ ఉండడానికి లేదు, అక్కడ రూల్స్ ప్రకారం ఉంటేనే ఉండగలరు. రూల్స్ అతిక్రమించినటువంటి మరుక్షణమే హోమ్లాండ్ సెక్యూరిటీ వెనక్కి పంపిస్తుంది. దానికి కారణం ఏంటంటే గతంలో హోమ్లాండ్ సెక్యూరిటీకి ఇన్ని పవర్స్ ఉండేవి కాదు. ఒకవేళ ఏదైనా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉంటే కనుక కన్సర్న్డ్ హై అథారిటీకి చెప్పేవాళ్ళు, ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు హోమ్లాండ్ సెక్యూరిటీనే డైరెక్ట్గా వీసాలను రద్దు చేసేస్తుంది, స్పాట్లో రద్దు చేసి స్వదేశానికి పంపించేస్తుంది. సో ఇలాంటి పరిస్థితి అమెరికాలో నెలకొంది. సో గ్రీన్ కార్డు హోల్డర్స్ కూడా ఇప్పుడు అక్కడ శాశ్వత పౌరులు కాదు అనేటువంటి విషయాన్ని చెప్పడానికే ఫిలిప్పీన్స్కి సంబంధించినటువంటి మహిళ 64 సంవత్సరాల మహిళ మీద వాళ్ళకు ఆమెకున్నటువంటి గ్రీన్ కార్డు హోల్డర్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు జన్మతహా వచ్చేటువంటి పౌరసత్వం ఏదైతే ఉందో దాన్ని కూడా రద్దు చేస్తూ బిల్లు పెట్టారు. దాన్ని కూడా అమలు చేయబోతున్నారు ట్రంప్. కోర్టులు ఆయన తీసుకున్న నిర్ణయాలను అయితే తప్పుపడుతూ ఉన్నాయి, కానీ ఎక్కడా కూడా ఇంప్లిమెంటేషన్లో ఆయన ఆగట్లేదు. ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని ఇచ్చేశారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దాదాపు 100కు పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని ఇచ్చేశారు. వాటన్నిటినీ ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా కోర్టులు ఇచ్చేటువంటి తీర్పులను కూడా పరిగణలోకి తీసుకొని ఎగువ సభ దిగువ సభ, సెనేటు, కాంగ్రెస్ ఈ 2 చోట్ల కూడా ఆయన తీసుకున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్కు అనుగుణంగా తీర్మానాలు చేసి అమలు చేయడానికి ఆయన ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు. కాకపోతే కొంత టైం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ టైం తీసుకున్నప్పటికీ కూడా ఆయన ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో అనుకున్నారో, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చారో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నారు. ఎన్నికలకు ముందు ఆయన ఏదైతే నినాదం చెప్పారో అమెరికా ఫస్ట్, గ్రేట్ అమెరికా అనేది మేక్ అగైన్ అనేటువంటిది, మేక్ అగైన్ అనేది గ్రేట్ అమెరికా అనేది, ఇలాంటి నినాదాలు చాలా చేశారు ఆయన. సో ఆ నినాదాల క్రమంలో స్థానికత, లోకల్ అమెరికన్స్కే అమెరికన్స్ ఫస్ట్, అమెరికా ఫస్ట్, అలాగే మేక్ ఇన్ అమెరికా, ఇలాంటి అన్నిటి కూడా నినాదాలు తీసుకున్నారు. సో దానికి అనుగుణంగానే పాలసీలు తయారు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో స్టూడెంట్స్ని కూడా అక్కడ అడుగు పెట్టట్లేదు. ఎందుకంటే స్టూడెంట్స్ అక్కడికి వచ్చి చదువుకుంటే అక్కడే ఉపాధి అవకాశాలు వస్తాయి, అక్కడే ఉండిపోతున్నారు. ఫలితంగా స్థానికంగా ఉండేటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఉండటం లేదనేటువంటి అభిప్రాయంతో ఆయన యూనివర్సిటీలు కూడా అడ్మిషన్స్ని క్యాన్సిల్ చేశారు. వాళ్ళకి యూనివర్సిటీల్లోకి ఎంటర్ కావడానికి స్టూడెంట్స్కి ఇంటర్వ్యూలు కూడా పెట్టకుండా ఆపేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాలో ఒక రకమైన అనిశ్చిత పరిస్థితి అందరిలో ఉంది, గ్రీన్ కార్డ్ హోల్డర్స్లో కూడా ఉంది అని చెప్పడానికి నేను ఆ సంఘటన గుర్తు చేస్తున్నాను. 2 రోజుల క్రితం జరిగిన సంఘటన. ఇలాంటి సంఘటనలు అమెరికాలో ఇటీవల కాలంలో చాలా జరిగాయి అంటున్నారు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి 1,30,00,000 గ్రీన్ కార్డ్ హోల్డర్స్లో చాలా తక్కువ మందికి ఇలా జరుగుతుందని చెప్తున్నారు. బట్ ఇలాంటి సంఘటనలు విన్న తర్వాత గ్రీన్ కార్డ్ హోల్డర్స్లో కూడా ఆందోళన అయితే ఉంది. సో రాబోయే రోజుల్లో మరి ట్రంప్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ని ఏం చేయబోతున్నారు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.